నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఎవరతను? ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. నా ప్రాణం పోతున్న ఆ క్షణంలో నా పక్కనే కూర్చొని నాకంటే ఎక్కువగా ఏడ్చిన ఆ కళ్ళెవరివి? ఆ మనిషి ఎవరో తెలియకపోయినా ఆ కన్నీళ్లలో ఏదో తెలియని హక్కు ఉంది. ఎంత గుర్తు తెచ్చుకుందామనుకున్నా శూన్యం తప్ప ఏమీ కనిపించడం లేదు. కానీ ఏదో చెప్పాలని చూస్తున్నాడు. ఎవరు నువ్వు? నా కళ్ళ సృష్టించిన ఒక అందమైన ఊహవా, లేకపోతే నా గతం దాచిపెట్టిన నిజానివా? నాకు నువ్వు గుర్తులేవు కదా. మరి నా మనసుకి మాత్రం నీ నిట్టూర్పులు ఎందుకంత స్పష్టంగా వినబడుతున్నాయి? అసలు నా జీవితంలో నీ స్థానం ఏంటి? మంచు తెరల వెనుక దాక్కున్న సూర్యుడిలా ఉన్నావు. వెలుతురు తెలుస్తోంది, కానీ రూపం కనిపించడం లేదే. నీ గతంలో నా పాత్ర ఏంటి? మర్చిపోవాలనుకునే చేదు నిజాన్నా, లేకపోతే తలుచుకోవాలనుకునే తీపి జ్ఞాపకన్నా? ఈ ప్రశ్నకి సమాధానం నీ నుంచే వినాలనుకున్నాను వసు. మన ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎంతుంది అంటే, నేను నీ కళ్ళ ముందే నిలబడినా నువ్వు నన్ను గుర్తుపట్టలేవు. నేను నిన్నిలా ఎప్పటికీ తలుచుకోవడమే తప్ప కనీసం నీ ముందుకొచ్చి నిలబడలేను. నేనే నీ ప్రపంచం అన్నట్టు ఉన్నప్పుడే నిన్ను చేరుకోలేకపోయాను. ఇప్పుడు నీ ప్రపంచంలో అసలు నాకు చోటే లేదు కదా. అయినా పర్లేదు వసు, నీ జ్ఞాపకాల్లో నేను లేకపోయినా నా ప్రతి శ్వాసలో నువ్వు ఉంటావు, ఇప్పటికీ ఎప్పటికీ. అందించిన ఈ జన్మ నీదేనే చెలి.
సుజా, ఎలా ఉన్నావు? బావున్నాను నందితమ్మా. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను మీకు గుర్తొస్తానా నందితమ్మా? సమాధానం తెలిసి అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా? నిన్ను రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నువ్వు ఇక్కడికి వచ్చేస్తే బాగుండు అని అనుకుని రోజే లేదు సుజా. అమ్మా, నిజం చెప్పాలంటే నాకు మీ దగ్గరే బాగా అలవాటైపోయింది. పైగా వసుంధరకి కూడా అలా అయినప్పటి నుండి రావాలని, మీకు సాయంగా ఉండాలని అనుకుంటూనే ఉన్నాను. మీకు అభ్యంతరం లేకపోతేనే. అభ్యంతరమా? ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది చెప్పు? వసుంధరతో కూడా నీకు మంచి బాండింగ్ ఉంది. ఈ టైంలో తనకి నీలాంటి ఒక ఫ్రెండ్ తోడు చాలా అవసరం. నాకెప్పుడు అవసరమైనా నువ్వు వస్తున్నావు, అడగకుండానే చేస్తున్నావు. నేను నీకు రుణపడిపోతున్నాను సుజా. అలా మాట్లాడకండి నందితమ్మా. మీ దగ్గరికి నేనొక పని చేసే అమ్మాయిలాగానే వచ్చాను. కానీ మీరు వసుంధర నన్నెప్పుడూ అలా చూడలేదు. నాకు అర్హతకు మించి స్థానం ఇచ్చారు. సొంత మనిషిలా చూశారు. నేనే మీకు రుణపడ్డానమ్మా. రామహి, ఎవరొచ్చారో చూడు. నీ ఫ్రెండ్ తను. నేను చూడ్డానికి వచ్చింది. వసు. సుజా, తన పేరు మహి. బావున్నావా మహి? నాకు గతం పాత పరిచయాలు ఏవి గుర్తులేవు, కానీ ఎందుకో నిన్ను చూస్తుంటే మాత్రం ఏమనిపిస్తోంది మహి? నాకేమీ గుర్తులేకపోయినా ఎందుకో నా మనసుకి మాత్రం నువ్వు చాలా క్లోజ్ అనిపిస్తుంది. నీలో నాకు ఒక మంచి ఫ్రెండ్ కనిపిస్తోంది. థ్యాంక్ యూ మహి. ఒక మంచి ఫ్రెండ్లా నీకు నేను ఎప్పుడూ ఉంటాను. ఇంకేంటి విశేషాలు? నా రూమ్ చూపిస్తాను రా. సరే వెళ్ళు. నా రూమ్ పైన ఉంటుంది. అవునా? మహి, నేను 3 ప్రదక్షిణాలు చేసొస్తాను. అలాగే సుజా. నువ్వు ఇక్కడే కూర్చో. తొందరగా రా. అమ్మా జాగ్రత్త. అయ్యో నాని, ఇంత వయసు వచ్చింది, నడవడం చేత కాదే. ఏమా చూసుకోవాలి కదా. రే, ఏం కాలేదు కదరా ధ్రువ, ఊరికే అరవకు. అరవక, దేవుడి దయ వల్ల నేను పక్కన ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడేమీ కాలేదు, కానీ ఇంకా ఏదో వయసులో ఉన్నట్టు నువ్వు ఫీల్ అయ్యి ఇలా పరిగెడితే కష్టమని చెప్తున్నాను. ఏంట్రా, నాకు వయసు అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? నాకేమంత వయసు అయిపోయిందని? నీకేం వయసు అయిపోయిందా? ఇంకా 16 ఏళ్ల బాలకుమారు అనుకుంటున్నావా నీకు నువ్వు? అంశు, చెప్పు నానా. మీ నానమ్మకి
నువ్వు నాని అని పిలిస్తే అర్థం కావడం లేదంట. ఒక్కసారి నానికి ఫుల్ ఫామ్ ఏంటో చెప్పమ్మా. నానమ్మ. మరి నానమ్మ అంటే యంగ్గా ఉన్నట్ట, ముసల్దన్నట్ట? చెప్పు నువ్వు. నానమ్మ అంటే ఎంగేంటి నానా, ముసలమ్మే కదా. అది కరెక్ట్గా చెప్పావు. ఏమే నన్ను ముసల్దంటావా? నిన్ను ఉండు, నీ పని చెప్తాను. ఆగవే నిన్ను. దక్కు, దక్కు. ఆగవే. అమ్మ, అమ్మ. ఆగు. ఏమే నన్ను పట్టుకుని ముసల్ది అంటావా? నీ సంగతి చెప్తానుండు. సరే పద. ఏం చూస్తున్నావు మహి? సుజా, వాళ్ళనే ఎంత క్యూట్గా ఉన్నారు కదా. అసలు ఆ పాపకి అమ్మెవరు కానీ చాలా లక్కీ. అంత మంచి భర్త, అంత లవ్లీగా ఉండే అత్తగారు, అంత అందమైన కూతురు. ఆ లక్కీ ఎవరో కాదు వసుంధరా, నువ్వే. నువ్వు కూడా అక్కడ ఉండుంటే ఒక పిక్చర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అయ్యేది. కానీ అక్కడ సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఇక్కడ వాళ్ళని చూసి సంతోషపడుతున్నావు. బహుశా విధి అంటే ఇదేనేమో. నానా వంగు. ఎందుకమ్మా? ఈ నానమ్మకి బొట్టు పెట్టడం కూడా రావట్లా, ముసలమ్మ అయిపోయింది కదా. ఏయ్, నిన్ను ఇంకా మళ్ళీ అదే అంటావ్? దండం పెట్టుకో అంచు. తప్పించుకున్నా మలిక. నిన్ను లోపలేయడానికి ఒక్కటంటే ఒక్క అవకాశం దొరికినా చాలు. ఈసారి నిన్ను వదిలిపెట్టను. హాయ్, నమస్తే. నువ్వేనా నాకు కాల్ చేసింది? అవును. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మల్లిక శత్రువునే. శత్రువు మిత్రుడవుతాడని వినలేదా? ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం దొరకలేదు. ఎవరు నువ్వు? పగన్నారు. బయోపిక్ రాస్తున్న రైటర్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. నువ్వు చెప్పే సమాధానంలో ఉండే దమ్ముని బట్టి అక్కడ మల్లిక పతనం ఉంటుంది. తన గురించి తెలిసిన వాడిగా చెప్తున్నాను. మల్లిక మీద గెలవాలంటే తాటాకు చప్పుళ్ళు సరిపోవు. ఒక పెద్ద తుఫాన్ రావాలి.
నువ్వు ఆ తుఫాను కాదా అని తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు తుఫానివి కాదు, సునామీవి. మొత్తం ఈడ్చుకెళ్ళిపోయేలాగా ఉన్నావుగా. నా టార్గెట్ మల్లిక మాత్రమే కాదు, ఆ వసుంధర, ధ్రువ, నందిత, మొత్తం ఆ వంశం అంతా సర్వనాశనమైపోవాలి. ఆ సామ్రాజ్యం అంతా నా కళ్ళ ముందే కూలిపోవాలి. అందుకు మనం చేతులు కలపాలి. నేను ఒక తలకాయ నరకడానికి ప్లాన్ చేస్తుంటే నువ్వు ఏకంగా ఆ మల్లిక కుటుంబాన్ని నేల కరిపించడానికి స్కెచ్ వేసి వచ్చావు. నీ లెక్క నాకు అర్థమైంది. డీల్ ఓకే. నేనే పెద్ద కేటుగా అనుకుంటే వీడు నాకంటే పెద్ద ముదురులా ఉన్నాడే. నేను పెద్దగా చదువుకోలేదు, లోకం కూడా అంతగా తెలీదు. కానీ నా కూతురు చాలా తెలివైంది. క్లాస్లో ఎప్పుడు ఫస్టే వస్తుంది. తన కళ ఎప్పటికైనా కలెక్టర్ అవ్వాలని. నేను బతికేది దానికోసమే. మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను. తను ఎలాగైనా ఆ కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మీదే అమ్మా. మిస్టర్ దాస్, మీ మాటల్లో ఉన్న ఆరాటమే మీ అమ్మాయిని సగం కలెక్టర్ని చేసేసింది. యు ఆర్ లక్కీ మహిత. థ్యాంక్ యూ మ్యామ్. డోంట్ వరీ దాస్ గారు, నా ఇన్స్టిట్యూట్ నుంచి మహితకి కావలసిన కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. బెస్ట్ మెటీరియల్, పర్సనల్ గైడెన్స్ అన్నీ మేము చూసుకుంటాం. ఆల్ ది బెస్ట్ మహిత. మీ నాన్నగారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వస్తాను మేడం. ఓకే అమ్మా. నమస్తే. నమస్తే మేడం, వస్తా. నమస్తే. నాన్నా, నా మీద నీకున్న నమ్మకాన్ని ఎక్కడ తగ్గనివ్వను. మీ పేరు నిలబెడతాను. అది మాకు తెలుసు మహి. నీ మీద మాకు నమ్మకం ఉంది. పద. కలలు కనడం సులభమే వసుంధరా, కానీ వాటిని నిజం చేసుకోవడం చాలా కష్టం. ఒక్కసారి ఆ మల్లిక నా ట్రాప్లో ఇరుక్కుందా, ఆస్తి నా చేతికి వస్తుంది. అప్పుడు ఈ తల్లి కూతుల కళలని, బ్రతుకులని ఎలా కాల రాస్తానో, ఆ రాత రాసిన బ్రహ్మదేవుడు మళ్ళీ పెన్ను పట్టుకొని దిద్దుదావన్న పేజీ మిగిలినంత దారుణంగా ఉంటుంది. ఈ లోపు కలాం గారు చెప్పినట్టు కలలు కనండి. ఏంటి నాన్న అలా నిలబడిపోయావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు తల్లి. నా కళ్ళ ముందే నువ్వు పెద్ద కలెక్టర్ అయి ఆ కుర్చీలో కూర్చొని సంతకం పెడుతుంటే ఆ ఊహే ఎంత బాగుందో అనిపిస్తుంది. ఎందుకు నాన్న ఎప్పుడు నీ గురించి ఆలోచించవు? నీ ప్రపంచం, నీ సంతోషం అంతా ఎప్పుడు మా చుట్టూనే ఎందుకు తిరుగుతూ ఉంటుంది? నా ప్రపంచం అంతా మీ సంతోషమేనమ్మా. మీరు నవ్వితేనే ఈ తండ్రి గుండెలో ఊపిరాడుతున్నట్టు. వెళ్దాం పదండి.
నేను సుజాని. సుజా, మీకు గుడ్ న్యూస్ మేడం. వసుంధర్ని గ్రూప్స్ కోసం కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారు. ఏంటి మహి, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? రేపు టెస్ట్ 2 టాపిక్స్ మీద తెలుసా? ఇప్పటికే ఎకానమీ సబ్జెక్ట్ ఒక్క ముక్క కూడా నా బుర్రకెక్కడం లేదు. నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఇంట్లో ఒక సార్ ఉండేవారు. ఆయన ఎకానమీలో తోపు తెలుసా? సుజా, ప్లీజ్ 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 ఆయనతో ఒకసారి మాట్లాడించవా? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.